హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో భాగంగా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది లాస్ట్ సెషన్లో మేము వినడం జరిగింది. సో ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా చూసాము. ఈ సెషన్లో మనం ఫైండింగ్ పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు, పాలినామియల్ ఇచ్చినప్పుడు దాన్ని పీరియడ్ ఎలా కనుక్కోవాలనేది ఈ సెషన్లో మనం కనుక్కోబోతున్నాం. సో ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అని ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఆ పీరియడ్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. పీరియడ్ ఆఫ్ సైన్ ఫామ్లో ఉండే ఒక ఫంక్షన్ పీరియడ్ కనుక్కోమంటే ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ b. ఫంక్షన్ ఏ ఫామ్లో ఉండాలి? a sin bx ప్లస్ c ప్లస్ d ఫామ్లో ఉంటే, ఈ ఫామ్లో ఉండే ఒక ఫంక్షన్కు పీరియడ్ కనుక్కోమంటే యూజ్ చేయాల్సిన ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b, అంటే x కోఎఫిషియంట్. x ముందర ఉండేది మాడ్యులస్ తీసుకోవాలి. మాడ్యులస్ అంటే మీనింగ్ నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. అదే కాస్ ఫంక్షన్ కూడా సేమ్ ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. tan ఒక్కటి మారుతుంది, 2π ప్లస్లో π వస్తుంది. సో π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ అని చెప్పాలి. ఎక్కువగా 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. మనకు ఐపీ ఎగ్జామ్స్లో చాలాసార్లు పీరియడ్ కనుక్కోమని ఇవ్వడం జరిగింది. సో ఎలా చేయాలి అంటే సైన్కు కాస్కు 2π డివైడెడ్ బై మాడ్యులస్ b, ట్యాన్కు మాత్రం π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. tan 5x అనే దానికి పీరియడ్ కనుక్కోమన్నాడు. పీరియడ్ ఆఫ్ tan 5x కనుక్కోవాలంటే మనకు ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఫార్ములా ఏమి? ట్యాన్కు π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. సో π డివైడెడ్ బై ఇక్కడ b ఎంత? ఇది కదా bx అంటే bx, b ఈజ్ ఈక్వల్ ఎంత ఉన్నట్లు? 5 ఉన్నట్లు. సో b ప్లస్లో 5 మాడ్యులస్ ఆఫ్ 5. మాడ్యులస్ ఆఫ్ ఎ పాజిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. π డివైడెడ్ బై మాడ్యులస్ 5 అంటే ఎంత? 5x. సో పాజిటివ్ వాల్యూ ఏంటంటే పాజిటివ్, π బై 5 అవుతుంది దీనికి పీరియడ్. చాలా సింపుల్ క్వశ్చన్, అసలు ఫార్ములా తెలిస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ f ఆఫ్ x. దీంట్లో b రాసుకోవాలి ముందు. b ఈజ్ ఈక్వల్ టు 5. పీరియడ్ ఆఫ్ sin 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. సైన్ కు పీరియడ్ కలపడానికి ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. 2π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. సో 2π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ 5 which is equal to 2π by 5. b వాల్యూ 5 ఉంది కాబట్టి 2π మాడ్యులస్ 5 అవుతుంది. 2π డివైడెడ్ బై మాడ్యులస్ 5 is 5. 2π by 5. నెక్స్ట్ దానికి ఏమి ఇచ్చాడు? cos 4x plus 9 డివైడెడ్ బై 5. దీని ముందు సపరేట్ చేసుకుందాం. cos 4x by 5 ప్లస్ 9 by 5 అని రాసుకోవచ్చు. డివైడెడ్ బై 5 కాబట్టి సపరేట్ 4 by 5x 9 by 5. ఇప్పుడు cos ఏమైంది? bx plus c ఫామ్ కదా. cos bx plus c ఫామ్. cos bx plus c. హియర్ b is equal to 4 by 5. cos bx plus c ఫామ్ లో ఉంది. సో పీరియడ్ ఆఫ్ cos 4x plus 9 by 5 is equal to ఫార్ములా. cos కు పీరియడ్ కనుక్కోవడానికి ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ b. 2π డివైడెడ్ బై మాడ్యులస్ b. సో ఇట్ ఈస్ 2π డివైడెడ్ బై మాడ్యులస్ b. b ఎంత వచ్చింది? ఇక్కడ ఇచ్చింది b వాల్యూ 4 by 5. 4 by 5. సో 4 by 5 కి మాడ్యులస్ వాల్యూ పాజిటివే కాబట్టి 2π డివైడెడ్ బై 4 by 5. సో 4 by 5 రెసిప్రోకల్ ఏమవుతుంది? 5 by 4. డినామినేటర్లో డినామినేటర్ కాబట్టి పైకి వస్తే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ ఉంటుంది. 4 by 5 5 by 4 అవుతుంది. 2 1s are 2 2s are cancel పోతే 5 π by 2 is the period of this function. 5 into π 5π. 5π డివైడెడ్ బై 2 అనేది ఇచ్చిన ఫంక్షన్కు పీరియడ్ అవుతుంది. సో పీరియడ్కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, సాల్వ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు వచ్చింది. ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ tan x ప్లస్ 4x ప్లస్ 9x ప్లస్ n²x. సో ఇలా ఇచ్చాడు. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసేసుకుందాం. tan x ప్లస్ 4x ప్లస్ 9x అండ్ సో ఆన్ అప్ టు n²x ఇచ్చాడు.
ఇందులోంచి ఎక్స్ కామన్ తీసేస్తాం, ఎక్స్ పక్కన పెట్టేస్తాం, చివరిలో ఎక్స్ కామన్ ఉంది కదా, ఎక్స్ పక్కన పెట్టేస్తే 1 + 4 + 9 అప్ టు ఏం లేకపోతే 1 ఉన్నట్లు 1x 4x 9x n²x. ఇందులోంచి 1ను 1², 4ను 2², 9ను 3² ఇలా రాసుకుంటూ పోతే n²x. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ప్రోగ్రెషన్స్ ఫార్ములా 1² 2² 3² 4² సమ్మేషన్ n² అంటాము, లేదా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఈజ్ n × n + 1 × 2n + 1 డివైడెడ్ బై 6 చివరిలో x. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా, సో tan n × n + 1 × 2n + 1 డివైడెడ్ బై 6 అవుతుంది. ఇక మనం కనుక్కోవాల్సిందేమి పీరియడ్ ఆఫ్ ఏ ఫంక్షన్, tan ఫంక్షన్ టాంజెంట్ కదా ఇది, టాంజెంట్ ఫంక్షన్ పీరియడ్ ఫార్ములా 2π కాదు π డివైడెడ్ బై మాడ్యులస్ b. సో దట్ ఈస్ π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b అంటే ఇక్కడ ఉండేది tan bx కదా, tan bx + c లేదు, tan bx కాబట్టి ఇది వస్తుంది π డివైడెడ్ బై n × n + 1 × 2n + 1 డివైడెడ్ బై 6కు మాడ్యులస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డివైడ్లో డివైడెడ్ బై కాబట్టి ఇది పైకి వెళ్ళిపోతుంది 6 × π 6π డివైడెడ్ బై n × n + 1 × 2n + 1 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి పీరియడ్ కనుక్కోవడానికి ఫార్ములా tan ఫంక్షన్ వచ్చేసి tan ఫంక్షన్ కాబట్టి 2π ఉండదు π, సైన్కు కాస్కు 2π వస్తుంది, ట్యాన్కు మాత్రం ఒక π మాత్రమే వస్తుంది, π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ b. సో π డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ tan bx ఉంటుంది, ఇదంతా b అవుతుంది, b తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, π డివైడెడ్ బై మాడ్యులస్ b. సో డివిజన్ ఉంది కాబట్టి 6πకి వచ్చేస్తుంది, 6 × π 6π డివైడెడ్ బై n × n + 1 × 2n + 1. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సైన్ ఫంక్షన్ కనుక్కోవాలంటే దాని పీరియడ్ 2/3. పీరియడ్ ఆఫ్ ఏ సైన్ ఫంక్షన్ ఇజ్ ఈక్వల్ టు 2/3 ఇచ్చాడు. జనరల్గా సైన్ ఫంక్షన్ పీరియడ్ కనుక్కోవడానికి ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ b ఇజ్ ఈక్వల్ టు 2/3 ఇచ్చాడు. పీరియడ్ ఆఫ్ ఏ సైన్ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా సైన్కు కొసైన్కు ఒకటే ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ b, ట్యాన్కు మాత్రం π డివైడెడ్ బై మాడ్యులస్ b, సైన్కు కొసైన్కు 2π డివైడెడ్ బై మాడ్యులస్ b. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే b ఈజ్ ఈక్వల్ టు 3 × π 3π మాడ్యులస్ b. సో b ఈజ్ ఈక్వల్ టు 3π అని మనకు కావాల్సిన ఫంక్షన్ ఏమి, సైన్ ఫంక్షన్. దేర్ఫోర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సైన్ ఫంక్షన్ కాబట్టి sin bx ఉండాలి, sin bx కదా, సీల్ లేవు ఇక్కడ అసలుకి ఏమి, sin bx, b అంటే ఎంత వచ్చింది 3π. సో sin 3πx ఇది మనకు కావాల్సిన ఫంక్షన్. ఏం చేశాడంటే ముందు ఫంక్షన్ ఇచ్చి పీరియడ్ కనుక్కోమండేవాడు, ఇక్కడ ఏం చేశాడు పీరియడ్ వాడే ఇచ్చాడు, ఫంక్షన్ మనం కనుక్కోవాలి. పీరియడ్ 2/3 ఇచ్చాడు, పీరియడ్ కనుక్కోవడానికి ఫార్ములా 2π/b సైన్లో 2 క్యాన్సిల్ అయిపోతే క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 నెట్లు క్యాన్సిల్ పోతే b × 1 ఈజ్ b, 3 × π ఈజ్ 3π. సో b ప్లేస్లో 3π. ఫంక్షన్ ఎలా ఉంటుంది sin bx + c ఫామ్లో ఉంటుంది, ఏ sin bx + c, ఏ లేదు c లేదు ఈ క్వశ్చన్లో, సో sin bx ఫామ్లో ఉంటుంది. sin bx, b అంటే ఎంత ఉంది ఇక్కడ 3π, sin 3πx. అటువంటిదే ఇంకో క్వశ్చన్, ఇది కొసైన్ ఫంక్షన్, పీరియడ్ ఆఫ్ కొసైన్ ఫంక్షన్ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడంటే 7 ఇచ్చాడు. కొసైన్ ఫంక్షన్ పీరియడ్ ఫార్ములా 2π డివైడెడ్ బై మాడ్యులస్ b ఇజ్ ఈక్వల్ టు 7. క్రాస్ మల్టిప్లై చేస్తాం, 7 × b, 7b ఈజ్ ఈక్వల్ టు 2π, దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు 2π/7. 7 × b 7b ఈజ్ ఈక్వల్ 2π 1s are 2π. దాని నుండి మనం ఏం చెప్పచ్చు అంటే b ఈజ్ ఈక్వల్ టు 2π × 7 బికమ్స్ డివైడెడ్ బై 7. ఒక b వచ్చేసింది. రిక్వైర్డ్ ఫంక్షన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవాలి ఫంక్షను, కొసైన్ ఫంక్షన్ కదా, cos bx
ఈక్వల్ టు కాస్ బి వాల్యూ 2π/7x. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫంక్షన్. కాస్ bx కావాలి. b ప్లేస్లో ఎంత పెడుతున్నాం 2π/7x. కాస్ 2π/7x మనకు కావాల్సిన ఫంక్షన్. నెక్స్ట్ ఫైండ్ ది పీరియడ్ కనుక్కోవాలంట. ఇక్కడ ఏం చేశాడు ఈ రెండు క్వశ్చన్లలో పీరియడ్ ఇచ్చి ఫంక్షన్ కనుక్కోమన్నాడు. ఇక ఈ క్వశ్చన్లో ఏం చేసినాడంటే మళ్ళీ ఫంక్షన్ ఇచ్చి పీరియడ్ కనుక్కోమంటున్నాడు. కానీ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు ఉన్నాయి, ఒక్కొక్క దానికి కనుక్కోవాలి. సో పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు రెండు దేంట్లో ఉన్నాయి సైన్ కాస్ రెండింటికి ఒకటే ఫార్ములా 2π/b. రెండింటికి ఒకటే ఫార్ములా 2π/b. సో పీరియడ్ ఆఫ్ ఫస్ట్ దాన్ని కనుక్కుందాం. 2 sin πx/4 ఇజ్ ఈక్వల్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2π/b. 2π/b. b ఎంత ఉంది ఇక్కడ? ఇది b. bx కదా, సైన్ bxలో ఇక్కడ ఉండేది b. π/4. పై క్యాన్సిల్ వెళ్ళిపోతే /4 పైకి వస్తుంది. 2 4s are 8. సో ఈ ఫంక్షన్కు పీరియడ్ 8. ఇక నెక్స్ట్ ఫంక్షన్ ఉంది ఇంకోటి 2 cos πx/3. పీరియడ్ ఆఫ్ 2 cos πx/3. సో π/3 తీసుకోవాలి ఇక్కడ. ఇజ్ ఈక్వల్ టు 2π/3. పై క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. 2 3s are 6. పీరియడ్ ఆఫ్ 2 sin π/4x. ఈ b వాల్యూ ఇక్కడ b వాల్యూ. ఈ b వాల్యూ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 2π/b. 2π/b వాల్యూ π/4. పై క్యాన్సిల్ వెళ్ళిపోతే 4 2s are 8. ఇక్కడ కూడా π/3 సబ్స్టిట్యూట్ చేయాలి b ప్లేస్లో. పై క్యాన్సిల్ వెళ్ళిపోతే 3 2s are 6. అయిపోయిందా? ఇప్పుడు మొత్తానికి పీరియడ్ కావాలి. పీరియడ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఇజ్ ఈక్వల్ టు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి 2 sin π/4 ప్లస్ π/4x, ఇంకోటి 3 cos π/3x. ఈ రెండింటిని యాడ్ చేయాలంట. యాడ్ చేయాలంటే పీరియడ్స్ను డైరెక్ట్గా యాడ్ చేయలేము మనం. పీరియడ్ని ఎప్పుడైనా సరే రెండు సపరేట్గా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటి ఎల్సిఎం కనుక్కోవాలి. సో 8 6 కదా. సో పీరియడ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ కంబైన్డ్ చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 8 and 6. 8కు 6కు ఎల్సిఎం కనుక్కోవాలి. 8కు 6కు 2 4s are 2 3s are. ఇక పోదు కాబట్టి 2 4s are 8, 8 3s are 24. సో ఎల్సిఎం ఈజ్ 24. ఇది పీరియడ్. సో గుర్తుపెట్టుకోండి, రెండు సపరేట్ ఫంక్షన్స్ ఇచ్చేసి వాటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే మీరు ఏం చేయాలి, ఆ రెండు పీరియడ్స్కు ఫస్ట్ దానికి పీరియడ్, సెకండ్ దానికి పీరియడ్ కనుక్కోవాలి. ఫంక్షన్కు ఫస్ట్ ఫంక్షన్ పీరియడ్, సెకండ్ ఫంక్షన్ పీరియడ్ కనుక్కున్న తర్వాత వచ్చిన రెండు పీరియడ్ వాల్యూస్కి ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం ఆఫ్ మనకు వచ్చిన పీరియడ్స్ ఫస్ట్ దానికి 8 వచ్చింది, సెకండ్ దానికి 6 వచ్చింది. సో 8కు 6కు ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చిందంటే 8 6 ఎల్సిఎం వాల్యూ ఈజ్ 24. సో ది పీరియడ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ టోటల్ ఫంక్షన్ ఈజ్ 24. ఇది పీరియడ్ గురించి. ఇక పీరియడ్కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇటువంటి టైపే ఇప్పుడు చేసిన ప్రాబ్లం లాంటిదే. పవర్లో ఒకవేళ పవర్లో 3 4 ఇలా వచ్చింది అనుకోండి, cos పవర్ 4x, sin పవర్ 4x. cos పవర్ 4x వచ్చినా కూడా cos ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి, ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ అని. x ముందర 1 కదా, సో b ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టేసుకొని చేసేసేయండి. b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఫార్ములా పీరియడ్ ఆఫ్ cos పవర్ 4x ఈజ్ ఈక్వల్ టు 2π/b. 2π/b ఈజ్ 1 కాబట్టి 2π/1 ఈజ్ ఈక్వల్ టు 2π అని పెట్టేసేయచ్చు. ఇక ఇటువంటి క్వశ్చన్స్లో ఇంకొన్ని ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్, దీని ముందర ఏమున్నా మనకు అవసరం లేదు, చివరిలో +7 ఉన్నాయి ఏమన్నా కూడా ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది ఏమంటే ఇక్కడ ఉండే b వాల్యూ మాత్రమే. cos 3x + 5లో 3 అనేది కావాలా, ఫార్ములా వేసుకుంటాము పీరియడ్కు 2π/b. ఇక్కడ b వాల్యూ ఏముందో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ నెగిటివ్ వాల్యూ ఉన్నా కూడా ఏమవుతుందంటే మాడ్యులస్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. ఫైండ్ ఎ టాంజెంట్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 4. అంటే పీరియడ్ వాడే ఇచ్చేసినాడు, π/b ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. దాని నుండి b వాల్యూ కనుక్కొని ఆ b వాల్యూ తెచ్చి టాంజెంట్ ఫంక్షన్ tan bxలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంతకుముందు చేసాం ఇలాంటి క్వశ్చన్.
ఇంకా నెక్స్ట్ది ఫైండ్ ది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇటువంటి క్వశ్చన్ కూడా చేస్తున్నాం చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ కామన్ తీసేస్తే 1 + 2 + 3 + అప్ టు n. సో సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేసుకొని 1 + 2 + 3 అప్ టు n = n × n + 1/2. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ కామన్ తీసేయండి, ఫార్ములా వస్తుంది. బి ప్లేస్లో ఏది వస్తుంది కాబట్టి పీరియడ్ ఫార్ములా వేసేసి, దేనికి పీరియడ్ ఇది సైన్ కాబట్టి 2π/mod(b). ఈ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. చివరిగా ఫైండ్ ఏ కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈస్ 3/5. సేమ్ ఇలాంటిది. సో 5th క్వశ్చన్ ఆల్రెడీ చేసాము. ఫైండ్ ఏ కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈస్ 7 అని ఉంది కదా. సేమ్ ఫైండ్ ది కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈస్ 3/5. అంటే పీరియడ్ 3/5 తీసుకొని దాంట్లోంచి బి వాల్యూ కనుక్కున్న తర్వాత కొసైన్ ఫంక్షన్ కాబట్టి కాస్ bx అని రాసుకొని బి ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎటువంటి ఫంక్షన్స్కైనా కూడా పీరియడ్ అనేది కనుక్కుంటాం. ఒకవేళ 2 ఫంక్షన్స్ ఉంటే రెండిటికి సపరేట్ పీరియడ్స్ కనుక్కొని వచ్చిన ఆన్సర్ను ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. ఇది పీరియడ్ కనుక్కుండేది మనకు. ఇక నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఆఫ్ ఏ ఫంక్షన్ అనేది చూద్దాం.